ప్రియులరా, మీ అందరికి కూడా త్రిత్వం తర్వాతి 4వ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో మూలవాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి యొద్ద మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియులరా, ఈరోజు మనల్ని జ్యోతుల వలె ఉండమని ప్రభువు పిలుపునిచ్చినట్లుగా మనకు కనపడుతుంది. కనుక ఈరోజు మన యొక్క అంశం ఏ హోలీ లైఫ్. మనం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటం కోసం దేవుడు మనల్ని పిలిచినట్టు కనపడుతూ ఉంది. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు మనం చూస్తే బిలీవర్స్ ఆల్వేస్ షైన్ అండ్ షైన్ అని మనకు కనపడుతుంది. విశ్వాసులు ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటారు, వెలిగిస్తారు. విశ్వాసులంగా మనం ఉన్నాం కాబట్టి మనం వెలుగుతూ ఉండాలి, ఇతరులను కూడా వెలిగించాలి అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు అక్కడ తెలియజేశారు. మొదటిగా మనం చూస్తే దే ఆర్ ప్లీజింగ్ టు గాడ్, దేవునికి ఇష్టలుగా ఉంటారు. రెండవది దే ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, లోకానికి వెలుగ్గా ఉంటారు అని చెప్తున్నాడు. అలా ఉండటానికి మనం ఇష్టపడదాం ప్రియులరా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కానీ మరి దేనికి నీ పనికిరాదు. అంటే దీని అర్థం మనం పనికిరానటువంటి మనుషులంగా ఉండకూడదు, పనికొచ్చే మనుషులంగా, దేవునికి రుచినిచ్చేవారంగా, ఉపయోగపడేవారంగా మనం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. అంటే లోకానికి క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగిన వారు వెలుగై ఉండాలి. వెలుగులాగా మన జీవితం ఉండాలని దేవుడు మనకు చెప్తున్నాడు. లైట్ ఏం చేస్తుందంటే ప్రపంచానికి వెలుగునిస్తుంది. దీపం అనేది అది దీపస్తంభం మీద పెడితే నలుగురికి వెలుగునిస్తుంది. మన జీవితం కూడా అలా ఉండాలని దేవుడు తెలియజేశాడు. ఎరికో దగ్గర ఎలీషా ఆ నీళ్లు, విషపు నీళ్లను ఆ నీళ్లలో ఉప్పు వేసి మంచినీళ్లుగా, మధురమైనటువంటి జలాలుగా చేశాడు. ఉప్పుని నిల్వ చేయటానికి, ఉప్పుని రుచికి వాడతాం కదా, ఇట్లా మన జీవితం కూడా ఏంటంటే ఇతరులకు మాదిరికరంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. దేవునికి రుచిగా ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలి. ఇక రెండవదిగా మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. దే ఆర్ గాడ్స్ విట్నెసెస్, దేవునికి సాక్షులుగా ఉంటారు. మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. అక్కడ చూడండి, గత వారం మనం చదువుకున్నాం, పేతురు యోహానులు పుట్టుకుంటి వాడిని స్వస్థపరిస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే వారిని తీసుకుని వచ్చి చెరసాల్లో వేసి వారిని సభలో నిలవబెట్టి పాపం చేసిన వారి కింద లెక్కగట్టి శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే సిలువ వేస్తారో వాళ్ళందరూ కూడా ఈ రీతిగా నిలవబెట్టి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు చెప్తాడు, యేసుక్రీస్తు నామములో వీనికి స్వస్థత కలిగింది. మరి ఏ నామంలో రక్షణ కలగదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలోనే స్వస్థత కలుగుద్ది అని పేతురు అక్కడ గొప్పగా తెలియజేయటం మనం చూస్తాం. ఇందులో మొదటిది ఏ స్ట్రాంగ్ టెస్టిమోనీ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసుల బలమైన సాక్ష్యం గురించి చెప్పబడింది. విశ్వాసులుగా మనకు కూడా బలమైనటువంటి సాక్ష్యం ఉండాలి. ఇక రెండవదిగా మనం చూస్తే అనాయింటెడ్ స్టోన్, అభిషేకించబడిన రాయి. అపోస్తల కార్యముల గ్రంథము 4:11లో ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. పేతురు చెప్పినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువుని మీరందరూ కలిసి సిలువేశారు. సిలువ వేసినటువంటి మీరు ఈరోజు తెలుసుకోండి, పునరుద్ధానుడై ఆయన లేచాడు. ఈ సంఘానికి మూలరాయి ఆయనే, ఆయన వల్లనే ఇతను స్వస్థత నొందాడు.
ఆయన నామములోనే స్వస్థత ఉంది. మూడవదిగా మనం చూస్తే ప్రొటెక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దైవ నామములోనే రక్షణ ఉంది. ఇక మూడవదిగా చూస్తే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17-19 వచనాలు, 24-25 వచనాలు మనం చదువుకున్నాం. గాడ్స్ న్యూ క్రియేషన్ ఈజ్ ఫర్ బిలీవర్స్. దేవుడు చేసే నూతన సృష్టి విశ్వాసుల కొరకే. ఎవరైతే విశ్వాసులు ఉంటారో వాళ్ళ కొరకే నూతన సృష్టిని దేవుడు చేయబోతున్నాడు. ఇందులో మొదటిగా ఎ న్యూ హెవెన్ ఈజ్ ఎ న్యూ ఎర్త్. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గురించి దేవుడు తెలియజేశాడు. అందులో నువ్వు నేను ఉండాలి ప్రియులారా. మనం నిజమైన విశ్వాసులం అయితే, నిజంగా పరిశుద్ధ జీవితం జీవిస్తే అందులో మనం ఉంటామని లేఖనం చెప్తుంది. ఇక రెండవది ఎటర్నల్ జాయ్ ఇన్ ద న్యూ క్రియేషన్. నూతన సృష్టిలో నిత్యానందం ఉంది, అది నువ్వు పొందాలి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 18వ వచనంలో, నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించున్నాను. దేవుడు అలాగూ చేస్తున్నాడంట. అందులో నువ్వు ఉండి నేను ఉండి ఆనందాన్ని అనుభవిద్దాం. మూడవదిగా మనం చూస్తే ఎ లైఫ్ వితౌట్ ఫియర్ ఆర్ డిస్ట్రక్షన్ అని ఉంది. భయమైనను నాశనమైనను లేని జీవితం దేవుడు మనకి ఇస్తున్నాడు. అది మనం పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. కనుక ఈరోజు విన్నటువంటి వాక్యం ప్రకారంగా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి. నలుగురిని దైవ మార్గంలోనికి నడిపించాలి. అలాగే గొప్ప సాక్ష్యం కలిగి మనం ఉండాలి. స్వస్థతను ఇవ్వగలిగిన వారిగా మనం ఉండాలి. రక్షణ చూపించే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగుండుటకు దేవుని యొక్క కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.